ధనిక భారత్ వ్యవస్థాపకులు విక్రమ్ నారాయణరావు గారు, విక్రమ్ అజయ్ గారు, లాయిడ్ గ్రూప్ డైరెక్టర్స్, ధనిక్ భారత్ డైరెక్టర్స్ విక్రమ్ సురేంద్ర గారికి, కందమల సాంబశివరావు గారు, ఆళ్ళ గిరిబాబు గారు, విజయభాస్కర్ గారు, అందరికీ నా నమస్కారములు అండ్ వెరీ గుడ్ విషెస్ ఆల్సో. అలాగే అతిథులందరికీ కూడా నా నమస్కారములు. ఇప్పటికే చాలా సమయం తీసుకోవడం జరిగింది. ఒక 2 పాయింట్స్ ద్వారా కంప్లీట్ చేయదలుచుకుంటున్నాను. ఒకటి, మన జయప్రకాష్ నారాయణ గారు కానీ, జె లక్ష్మీనారాయణ గారు కానీ పర్టికులర్గా వాళ్ళు చెప్పిన పాయింట్స్లో యాజ్ ఏ ఫిజిక్స్ టీచర్గా అండ్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా వాళ్ళ దాంట్లో 100% నేను ఏకీభవిస్తూ ఆల్రెడీ లాస్ట్ 5 మీటింగ్స్లో నేను పాల్గొన్న 5 మీటింగ్స్లో మా నారాయణరావు గారితోనూ మా కోలీగ్స్ అందరితోనూ మేధో మథనం ద్వారా మేము చర్చించుకున్న విషయాలు కూడా సేమ్ అదే పాయింట్. ఒకటి, పర్టికులర్గా మేము ఆలోచించింది, నారాయణరావు సార్ గారు మాట్లాడింది ఒకటే పాయింట్. ఆయనకి సజెస్ట్ చేసింది మన విక్రమ్ సురేంద్ర గారు ఫస్ట్ సజెషన్ ఇచ్చింది ఏంటంటే రెస్పెక్ట్ ద టీచర్స్ అండ్ ద ఎంప్లాయీస్. దట్ ఇస్ ద ఫస్ట్ స్లోగన్. అది మాతో మాట్లాడిన సందర్భాల్లో బయటపడినటువంటిది. రెండో పాయింట్, మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క లర్నింగ్ ప్రాసెస్, నాట్ అండర్స్టాండింగ్. యాజ్ ఎ టీచర్గా నేను చెప్పగలిగేది ఏంటంటే మేము అర్థం చేసుకోవడంలో మాత్రమే ప్రేరేపించాం. లర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. యాజ్ ఎ టీచర్ ఐ కెన్ సే 5 points of the particularly 6 points of the learning. First one, observation skill. Second one, concept learning. Third one, analytical skill. Fourth one, application. Fifth one is the execution. And sixth one is the accuracy. ఇవన్నీ 6 పాయింట్స్ కూడా చూడటానికి సబ్జెక్ట్ సంబంధించినలాగా ఉన్నాయి, కానీ యాక్చువల్గా సబ్జెక్ట్ సంబంధించింది కాదండి. ఇదంతా కూడా లైఫ్కి సంబంధించిన మ్యాటర్. యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ అనేది ఒక మీడియం మాత్రమే. సబ్జెక్ట్ అనేది ఒక మీడియం మాత్రమే. త్రూ ద మీడియం ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్లో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అబ్జర్వేషన్ స్కిల్ కానీ, అంటే ఒక సున్నితత్వం అనేది ప్రతి స్టూడెంట్లో కావాలి. అబ్జర్వేషన్ కావాలి, దాన్ని అనలైజ్ చేయగలగాలి. తర్వాత దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోగలగాలి. అలాగే ఒక అప్లికేషన్ స్కిల్స్ కానీ, అంటే తెలుసుకున్న దాన్ని అప్లై చేయగలిగేటువంటి స్కిల్ కానీ, అప్లై చేయటంలో వచ్చేటువంటి ఎగ్జిక్యూషన్స్ కానీ, ఆ ఎగ్జిక్యూట్ చేయటంలో వచ్చేటువంటి అంటే పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ లేకపోవటం కానీ, అట్లాగే ఫైనల్ రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండేట్లు చూసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే ఒక సబ్జెక్టు మార్కులు ర్యాంకులే కాదండి, ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఫ్యాక్టర్సే. సో ఇవి మేము ఎక్కడ ఇవ్వగలుగుతానికి ఫస్ట్ మనకి అంటే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థ స్థాపనలో నారాయణరావు గారు ఆధ్వర్యంలో మేమందరము భావించింది ఏంటి అంటే ఆ ఫ్రీడమ్ అనేది మా టీచర్స్కి ఇవ్వాలి. అట్లాగే ఆ ఫ్రీడమ్తో పాటే ఇవన్నీ కూడా డెవలప్ చేయాలంటే పర్టికులర్గా మా దగ్గరకు వచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఆఫ్ ద టీనేజ్ మా దగ్గరికి వచ్చేటువంటి స్టూడెంట్స్ +1 +2 మీన్స్ 11th and 12th స్టాండర్డ్ అంటే మిడిల్ ఆఫ్ ద టీనేజ్ అండి. 15th and 16th years and 17th years. మిడిల్ ఆఫ్ ద టీనేజ్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీ హ్యావ్ టు నో. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో
మనము ఎలా మౌల్డ్ చేస్తే, అంటే ఏ విధంగా మౌల్డ్ చేయగలిగి, ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే దట్ ఇస్ అ గుడ్ టు ద లైఫ్ దట్ ఇస్ అ స్టూడెంట్ లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, అట్లాగే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ డెవలప్ చేయడంలో భాగంగా అన్ని విధాలుగా కూడా సిస్టమ్ని డెవలప్ చేయడానికి, కరికులం డెవలప్ చేయడానికి మేము ఈ మీటింగ్స్లో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అదే జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన దాంట్లో కూడా ఒక 2 పాయింట్స్ నేను ఉదాహరించుకుని కంప్లీట్ చేయబోతున్నాను. ఒకటి, మా దగ్గరికి వచ్చే ముందు స్టూడెంట్ ఎట్లా ఉంటున్నాడు, వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఎలా ఉండాలి, ఉన్నప్పుడు ఎలా ఉండాలి. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. రాబోయే ముందు స్కూల్ సిస్టంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ చాలా వచ్చేటప్పటికి, మా దగ్గరికి వచ్చేటప్పటికి 10th క్లాస్ స్టాండర్డ్ స్టాండర్డ్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటున్నాయి. దాన్ని కరెక్ట్గా మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్రిడ్జ్ కోర్స్ అనేది యొక్క ఇంపార్టెన్స్ చాలా హై లెవెల్లో ఉంది. చాలా వాటిల్లో అంటే యాజ్ ఏ ఫిజిక్స్ టీచర్గా మాట్లాడుతున్నానండి, ఒక అడ్మినిస్ట్రేటర్గా మాట్లాడలేదు, ఫిజిక్స్ టీచర్గా మాట్లాడుతున్నాను. ఒక 10th స్టాండర్డ్ స్టూడెంట్ 11th వచ్చేటప్పటికి ఫౌండేషన్ లెవెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యాథమెటికల్ అప్లికేషన్ ఇన్ ఫిజిక్స్ వెరీ వెరీ టఫ్ టు ద స్టూడెంట్. యాజ్ ఏ ఫిజిక్స్ టీచర్గా చెప్తున్నాను, ఫిజిక్స్ అంటే ఎంత టఫ్ ఒక ఇంటర్మీడియట్ పేరెంట్కి బాగా తెలుసండి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన పేరెంట్కి కూడా బాగా తెలుసు. సో మ్యాథమెటికల్ అప్లికేషన్ అనే దాని మీద చాలా చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎక్కడ అంటే 10th స్టాండర్డ్లోనే జరగాలి. అది లేకపోతేనే మా దగ్గరకు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. సో అక్కడ ఆ ఫేజ్ ఫస్ట్ అనేది, అందుకని జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్లుగా బ్రిడ్జ్ కోర్స్ అనే ఇంపార్టెన్స్ అనేది ఏదో మేము తూతూ మంత్రంగా చేసే ప్రక్రియ కానే కాదు. 100% అది చాలా ఇన్నోవేటివ్గా, ఆయన చెప్పిన దాంట్లో ఇంకో పాయింట్ కూడా చెప్పారు, దానికి సంబంధించిన బుక్స్ కూడా తయారు చేయాలి, మెటీరియల్ తయారు చేయాలి, కంటెంట్ తయారు చేయాలనే ఉద్దేశం చెప్పారు. మా ప్రక్రియ కూడా, మా విధానాలు కూడా అన్నీ అదే విధంగా ఉన్నాయి. అది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్, వచ్చిన తరువాత కూడా మేము లర్నింగ్ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం విత్ ద సబ్జెక్ట్ మీడియా ఓన్లీ. నెక్స్ట్ థర్డ్, వెళ్ళిన తర్వాత చాలామందికి తెలుసో లేదో, యాజ్ an IITian అండ్ IITian పేరెంట్గా కూడా చెప్తున్నాను. మా అమ్మాయి కూడా బాంబే కంప్యూటర్స్ కంప్లీట్ చేసింది. తను జాయిన్ అయిన కొత్తల్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ లాంగ్వేజ్ మీద C++ కానీ పైథాన్ కానీ వాటి మీద కమాండ్ లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది నాకు బాగా ప్రాక్టికల్గా తెలుసు. వాళ్ళు ఎంత IITians అయినా కావచ్చు, కానీ అక్కడికి IIT ర్యాంక్స్ వచ్చినాయే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పడే ఇబ్బందులు అనేవి నేను కళ్ళారా చూశాను. సో దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా ఇక్కడే తీసుకోదలుచుకున్నాం. అందుకనే ఇందాక మన CMD విక్రమ్ నారాయణరావు గారు చెప్పినట్లుగా ఒక క్వాంటమ్ అనే దాని మీద సంబంధించి కంప్యూటర్స్ అనే దాన్ని ఒక కోర్సుగా ఇంటర్మీడియట్లోనే ఒక ప్యారలల్ కోర్సుగా డెవలప్ చేయబోతున్నాం. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అది దేనికి ఉపయోగపడుతుంది అంటే, వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ లాంగ్వేజ్లో కొంత గ్రిప్ ఉండటం వలన నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు చాలా ఈజీనెస్ ఫీల్ అవుతారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి కొన్ని పాయింట్స్ అండి. అలాగే మిగతా ఓవరాల్ డెవలప్మెంట్ కూడా, ఫిజికల్ డెవలప్మెంట్స్ అండ్ వాళ్ళ మనోవికాసం అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ కంపల్సరీగా గేమ్స్ అండ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ని మనం ఇంకార్పొరేట్ చేయబోతున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే మా తోటి కొలీగ్స్ అందరికీ కూడా ఒక్కసారి గ్రాండ్ విషెస్ చెప్తూ, ధనిక్ భారత్ వర్ధిల్లాలి. చాలా ఇంపార్టెంట్, ధనిక్ భారత్లో నేను కూడా పార్ట్ అయినందుకు చాలా గర్విస్తున్నానండి. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. నేను ఎప్పుడో నాకు చాలా సంవత్సరాల నుంచి చాలా ప్యాషన్ ఉంది ఒక కాలేజీ, ఒక ఇది చేయాలని. కానీ నేను చాలామంది ఇన్వెస్టర్స్ నేను చూశాను. ఇది కూడా చాలా ఓపెన్గా చెప్తున్నానండి. చాలామంది ఇన్వెస్టర్స్ని చూశాను, చాలామంది మాట్లాడాను, చాలామంది వచ్చారు. 10 కోట్లు పెడతారు, 15 కోట్లు పెడతాం. నాకు ఎప్పుడు రిటర్న్స్ వస్తాయి? 2 ఇయర్సా 3 ఇయర్సా? ఇదే మాట మాట్లాడారే తప్పితే నాకు లేదంటే 3 ఇయర్స్లో నాకు రిటర్న్స్ వస్తాయా లేదా? కానీ నారాయణరావు గారితో మాట్లాడినప్పుడు మాత్రం నాకు ఎక్కడా కూడా, విక్రమ్ నారాయణ గారితో మాట్లాడినప్పుడు ఎక్కడా కూడా మనీ మ్యాటర్ అనేది
అసలు రానే రాలేదండి. 10 ఇయర్స్ వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు. మనం చక్కగా చేయటమే కావాల్సింది. మన యొక్క విజన్ అండ్ మన మిషన్, ధనిక్ భారత్ విజన్ అండ్ ధనిక్ భారత్ మిషన్ అనేది త్రూ ద కంట్రీ ఎక్స్పాండ్ చేయాలి అనేది మన విక్రమ్ నారాయణ గారి ఉద్దేశం. ఆయన రోజు ఇందాక మన సాంసరావు గారు చెప్పినట్లుగా రోజు 3 గంటలు 2 గంటల వరకు మాతో మేధో మదనం చేస్తున్నారు. ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా తెలుసుకుంటున్నారు. ఒకటండి, జనరల్గా మాకు 10:30కి నిద్ర వచ్చేస్తుంది, లేదా 11కి వచ్చేస్తుంది. కానీ అక్కడ కూర్చుంటే ఏమి రావట్లా. ఎందుకంటే ఒకటే రీజన్, వీఆర్ యూజింగ్ ద బ్రెయిన్స్. దట్ మీన్స్ వీఆర్ యూజింగ్ ద బ్రెయిన్స్ మీన్స్ నాట్ అట్ ఆల్, వీఆర్ నాట్ గెట్ ద స్లీప్. సో ఇది 100% నా వైపు నుంచి, దీంట్లో ఒక పాత్రధారిగా నా వైపు నుంచి నా ఇచ్చే ఇన్సూరెన్స్ ఏంటంటే, దిస్ విల్ బి ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు యూ. This will be the best platform to you and best platform. Okay, thank you, Andy. Thank you all. Jai Hind, Jai Dhanik Bharat.